చెప్పండి, ఎందుకు మౌనంగా ఉన్నారు? సభలో అందరూ అనుభవం కలవారు, అలాగే తెలివైన వారు కదా. చెప్పండి, ఎవరు అసలు నేరస్తులు? మహారాజా, నేరస్తుడు రమణ మహారాజా. సావిత్రే నేరస్తురాలు. లేదు మహారాజా, చంద్రయ్య నేరస్తుడు. చేపలమ్మే సరళే ప్రభు. మీ అందరి అభిప్రాయం చాలా తప్పు. ఇక మేము విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలం మీ అందరినీ ఇప్పుడే ఈ క్షణమే సభ నుంచి తొలగించి వేస్తున్నాము. వెళ్ళిపోండి. వెళ్ళండి. ధనిమణి ఎక్కడికెళ్లారు? మహారాజా, మమ్మల్ని క్షమించండి. చాలా ముఖ్యమైన పని ఉంది. విజయవాడలో ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్యను పరిష్కరించడానికి మేము అక్కడికి వెళ్ళడం అనేది చాలా అవసరం. అనుమతి ఇప్పించండి మహారాజా. ఆచార్య, ఏమిటి మహారాజా? మాకు మీరు చెప్పండి. మీరు పండితులు, మా గురుదేవులు, ఆచార్యులు విజయనగర రాజ్యానికి. చెప్పండి, వీరిలో ఎవరు అసలైన నేరస్తులు? మహారాజా, మాది ఒక చిన్న విన్నపం. మీరు మాకు ఒక్కరోజు గడువిప్పించండి. మేము అసలు నేరస్తుల్ని ఖచ్చితంగా మీ ఎదుట నిలబెడతాం. ఒక్కరోజు గడువు. అలాగే ఆచార్య, మేము మీకు ఒక్కరోజు గడువిస్తున్నాము. ఒక్కరోజు తర్వాత మీరే మాకు చెప్పాలి వీరిలో అసలు నేరస్తులు ఎవరు అని. ధన్యవాదాలు మహారాజా. ఇప్పుడు ఏం చేయాలి? రామకృష్ణ పండితుడు కూడా ఇక్కడ లేడు. లేకపోతే మేము అతన్నే ఇరికించేసేవాళ్ళం. వెళ్ళి అత్తయ్య ఏం తింటారో అడగండి. నువ్వే అడుగు. అమ్మ లడ్డు అంటే నేను పాయసం అనుకుంటాను. నేను వారితో మాట్లాడడం లేదు. అయ్యో, అరే అయ్యో, అమ్మా ఏం తింటావు? ఇదేంటమ్మా? అరటి పండు అంత పెద్దగా ఉండదు కదమ్మా. కోసుకుని తింటావా? వండుకొని? అరే బాబోయ్, మద్యం తాగుతావా? అరే అమ్మా, నీ మౌనవ్రతం చాలా ఎక్కువైపోయింది. ఈ రోజుతో నీ మౌనవ్రతం సమాప్తం. శారదాదేవి గారు, ఈ రోజు నుంచి నీ మౌనవ్రతం మొదలు. భర్త ఎంత దిగులుగా ఉన్నాడో చూడవు, పట్టించుకోవు. దెప్పి పొడవడం మాత్రం మొదలు పెట్టేస్తావు. నువ్వు ఏమీ మాట్లాడకుండా ఉండడమే మంచిది. చాలు, ఆపండి. నేనేం వినాలనుకోవడం లేదు. నాకేమో ఇక్కడ ఇంత ఆకలిగా ఉంది, కానీ వీళ్ళ గొడవ అసలు ఆగితేనే కదా. అరే, భర్త అంటే కొంచెం కూడా విలువే లేదు. ఇక వీరు గుండప్పవారు. వీరికి కూడా బుద్ధి చెప్పి తీరాల్సిందే. పెద్ద తెలివైన వాళ్ళ తిరుగుతుంటాడు. నేనేం చేశాను? సమస్య అదే కదా. నేనేం చేశానంటావు? నువ్వేమీ చెయ్యవు. రోజంతా కేవలం ఆటలు ఆటలు ఆటలు, పైగా పిచ్చి పిచ్చి వాగుడు. ఇక మీదట ఎవరైనా గొడవ చేశారో దూరానికి వేలాడదీస్తాను. ముందే చెప్తున్నాను మీ అందరికీ. చూసావా శారదా, దురద కేవలం మహారాజు గారికి మాత్రమే కాదు, ఈయన కూడా మహారాజు గారి దురద ఉంది. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. సభ నుంచి బయటకు పంపించేశారు. అందుకే ఆ కోపం మన మీద చూపిస్తున్నారు. అరే, మహారాజా,
మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీరు రాజ్యం నుంచి అందరినీ ఎందుకు బయటికి పంపించేశారు? మేము ఏం చేసినా అంతా మంచే చేస్తాము. ఒకవేళ ఆచార్య తాతాచార్యులు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతే వారిని కూడా సభ నుంచి తొలగించేస్తారా? అవును, తొలగించి వేస్తాము. అయినా మహారాజా, ఇలా మీరందరినీ తొలగించుకుంటూ పోతే అప్పుడు మీరు ఇంత పెద్ద రాజ్య కార్యకలాపాల్ని ఎలా చూసుకుంటారు? దాని గురించి తమరు దిగులు పడాల్సిన అవసరం లేదు. మేము ఏదైతే చేస్తున్నామో అదంతా అవసరమే, చాలా అవసరం. అందరూ మాతో ఆటలాడుతున్నారు. తమ కర్తవ్యాలను మర్చిపోయారందరూ. మేము ఏదైతే చేస్తున్నామో అదందరికీ గుణపాఠం వంటిది. రామకృష్ణ పండితునికి, మిగిలిన సభికులు అందరికీ కూడా. ఒకవేళ మీకు సమాధానం దొరకపోతే అప్పుడు ఎవరు దోషి? ఒకవేళ తెలియకపోతే అప్పుడు? సమాధానం ఖచ్చితంగా దక్కుతుంది, అందరికీ గుణపాఠం కూడా. మీరింత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? మహారాణి చిన్నాదేవి, ఇదందరికీ తెలిసిన విషయమే. మనిషికి దాహం వేసినప్పుడు అతను బావి దగ్గరికే వెళ్తాడు. ఒకసారి ఓ సాధువు శిష్యులతో ఓ గ్రామంలో బస చేసి అక్కడే ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను సూచిస్తున్నాడు. అది తెలిసి పొరుగురు రామయ్య, భీమయ్య ఆయన దగ్గరకు వచ్చారు. తమ గోడు విన్నవించుకున్నారు. మమ్మల్ని దారిద్ర్యం పట్టి పీడిస్తుంది. మాకు నిధి నిక్షేపాలు అక్కర్లేదు. మనులు మాణిక్యాలు అక్కర్లేదు. కడుపు నిండా తిండి దొరికే మార్గం చూపండి స్వామి అని వేడుకున్నారు. సాధువు సంచిలోంచి ఒక పొట్లం తీసి దాంట్లోంచి 2 విత్తనాలను ఇద్దరికీ ఇచ్చాడు. వీటిని తీసుకెళ్లి నాటండి. మొక్క పెరిగి మధుర ఫలాలను ఇస్తుంది. వాటి రుచి అమోఘం, మంచి ధర పలుకుతుంది. మీకు ఆస్తులు గడించి పెట్టకపోయినా ఆకలి బాధ లేకుండా ఆదుకుంటుంది అన్నాడు స్వామీజీ. వాళ్ళు సంతోషించారు. తిరిగెళ్ళాక నేలను చదును చేసి విత్తనం నాటి నీళ్లు చల్లారు. నాటిన దగ్గర్నుంచి రామయ్య గింజ ఎప్పుడు మొలకొస్తుందా అని ఎదురు చూసేవాడు. వారమయ్యింది, 10 రోజులయ్యింది, మొలక రాలేదు. తవ్వి చూస్తే విత్తనం అలానే కనిపించింది. ఇంకేం మొలకొస్తుందని కోపంగా తీసి పారేశాడు. మరో వారం తరువాత భీమయ్య పాతిన గింజ మొలిచింది. చకచకా ఎదిగి కాపు పెట్టింది. మధురమైన పండ్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్న భీమయ్యను చూసి తాను ఆ అవకాశాన్ని కోల్పోయినందుకు రామయ్య బాధపడ్డాడు. గర్భంలోని శిశువు భూమి మీద పడటానికి 9 నెలలు పడుతుంది. ఏ పనులు నెరవేరాలన్నా కొంత సమయం పడుతుందన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఫలితం అనుభవించక తప్పదు. ఒక్కోసారి మనం పడిన కష్టానికి తగిన గుర్తింపు వెంటనే లభించదు. అలాంటప్పుడు కుంగిపోవటం, నిగ్రహం కోల్పోవటం తగదు. బాణభట్టారకుడనే మహాకవి 18 ఏళ్లకే కాదంబరి అనే గ్రంథం రాసి రాజాశ్రయానికి వెళ్ళాడు. అక్కడున్న పండితులు అతన్ని హేళన చేశారు. కాదంబరి అంటే కళ్ళు తాగితే రుచి తెలియదు అని రాజు భావించి పరిపక్వత లేదు పొమ్మన్నాడు. బాధపడిన బాణుడు ఇంటికెళ్లి కోపంతో కావ్యాన్ని తగలబెట్టాడు. 2 రోజుల తరువాత కాళిదాసు వెళ్లి, అబ్బాయి నీ కాదంబరి మరోసారి వినిపించు అంటే బాణుడు తెల్లముఖం వేసుకుని విషయం చెప్పాడు. సరేలే నేను చెప్తా రాసుకో అని ఏకసంధానగాహి అయిన కాళిదాసు తాను విన్న కాదంబరి ఉన్నదున్నట్లుగా అప్పజెప్పాడు. లేకపోతే కాదంబరి మనకు దక్కేది కాదంటూ బహుళ ప్రాచుర్యంలో ఉన్న కథ తొందరపాటు చర్యలు ఎంత నష్టం కలిగిస్తాయో చెబుతుంది. మరికొందరుంటారు పర్యవసాల గురించి ఆలోచించకుండా తోచిన పని చేసేస్తారు. అవివాహిత అయిన కుంతి దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని ముందు చూపు లేకుండా ఆచరణలో పెట్టబట్టే కదా అంత కడుపు కోత అనుభవించింది. ఏ పనైనా ముందు వెనక ఆలోచించి సమయాసమయాలు చూసి నిర్ణయాలు తీసుకోవాలి.